Hi, hello, namaste. Welcome to ABN Andrajyoti. This is me Lucky. పలాస నరకాసుర ఇలాంటి ఒక అద్భుతమైన మూవీస్లో నటించి మనందరినీ మెప్పించిన రక్షిత్ అట్లూరి ఇప్పుడు ఆపరేషన్ రావణ్ అంటూ ఒక సరికొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అసలు ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సో రైట్ నౌ ఐ హ్యావ్ ద మెయిన్ అట్రాక్షన్ హీరో రక్షిత్ గారు అండ్ అలాగే డైరెక్టర్ వెంకట్ గారు విత్ us. సో లెట్స్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్ అండి. హాయ్. నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్. వీఆర్ సో హ్యాపీ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటి బేస్డ్ అంటే మనకు సైకో కిల్లర్ బేస్డ్ మూవీస్ ఎన్నో వస్తున్నాయి, చూస్తున్నాం. కానీ ఈ ట్రైలర్ కూడా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద డైరెక్టర్ యాక్చువల్లీ. సో అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ఆల్రెడీ వస్తున్నాయి కదా, సో ఈ మూవీలో ఏదన్నా కొత్తదనం చూపించాలి, అసలు ఆ కాన్సెప్ట్ని ఆడియన్స్ లైక్ చేయాలి, ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలి అంటే చాలా టఫ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఈ కాన్సెప్ట్తో మీరు రావడం అనేది ఎందుకు జరిగిందంటారు? వై యూ స్టార్టెడ్ విత్ దిస్ మూవీ? అంటే థ్రిల్లర్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. థ్రిల్లర్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఇది. రెగ్యులర్ ఫార్మేట్ థ్రిల్లర్ కాదు. ఆల్మోస్ట్ విలన్ మీకు ఎదురుగా కనపడతా ఉంటాడు, కానీ ఎవరో మీరు గెస్ చేయలేరు. సో రాధిక గారిది కూడా చాలా డిఫరెంట్ రోల్. ఓన్లీ థ్రిల్లర్ ఫార్మేట్లో ఉండే థ్రిల్లర్ సినిమా కాదు ఇది. చాలా ఎమోషన్స్, అలాగే మేము క్యాప్షన్ పెట్టినట్టుగా మీ ఆలోచనలే మీ శత్రువులు, దానికి జస్టిఫై చేస్తా జరిగే ఒక సినిమా. బట్ మీరు ఎంచుకున్న ఫస్ట్ మూవీ అనొచ్చా అండి ఇది? ప్రీవియస్లీ యు వర్క్డ్ ఎనీ అదర్ మూవీస్? నేనేం వర్క్ చేయలేదు. మేము పలాస సినిమా తీసాము ఇంతకుముందు, లండన్ బాబులని తీసాము. సో ఇప్పుడు ఇది సో ఆపరేషన్ రావణ్తో అందరినీ ఇంకా పెద్ద ఆపరేషనే జరగబోతుంది అయితే అనిపిస్తుంది. సో ఒక 3 కామన్ ఎలిమెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది చెప్తాను. ఫస్ట్ థింగ్ మాస్క్ అనేది థ్రిల్లర్ సినిమాస్లో వి సీ ఇన్ హాలీవుడ్ మూవీస్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ హాలీవుడ్. సో మాస్క్ అనేది చాలా కామన్ అనిపించింది. ఫస్ట్ థింగ్. ఇంకా సైకో కిల్లర్ చాలా పెద్ద ఒక పాస్ట్ ఉంటుంది, భయంకరమైన పాస్ట్, అండ్ అమ్మాయిల్ని చంపడం. సో ఈ 3 ఏవైతే మీరు కాన్సెప్ట్స్ ఉన్నాయో దీంట్లో, ఇవి 3 మేము ఆల్రెడీ కొన్ని మూవీస్లో ఎక్కడో చూసాం, సిమిలర్గా అనిపిస్తుంది కదా అని అనిపించింది. సో వాట్ యూ సే అబౌట్ దిస్? కరెక్టే. అంటే సైకో అనేవాడు డెఫినెట్గా ఏదో ఒక సైకిక్ పని చేస్తూ ఉంటాడు కదా. సో ఎనీ సైకో సినిమాల్లో అదే ఉంటుంది, లేకపోతే అండ్ సైకో స్టోరీ అని చెప్పలేం కదా. సో ఇది పర్ఫెక్ట్ సైకో సినిమా. మాస్క్ అంటే ఈ జనాల మధ్యలో కనపడకుండా వెళ్ళిపోయే ఒక మార్గం అతనికి కావాల్సి మాస్క్. అలాగే మాస్క్ సంబంధించి కూడా ఒక స్టోరీ ఉంటుంది దీంట్లో, ఓన్లీ జస్ట్ అలా మాస్క్ పెట్టుకోవడం కాదు. సో రెగ్యులర్ ఫార్మేట్లో ఉండదు సినిమా. ఒకటి డెఫినెట్గా వెళ్ళన్న ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు దాకా మీరు ఎక్కడ చూసిన సినిమాలో అయినా స్టోరీ టెల్లింగ్ వేరే, భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ అవన్నీ ఉంటాయి. దీంట్లో భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఏమి ఉండదు. యువర్ థాట్స్ ఆర్ యువర్ ఎనిమీస్ అన్నట్టుగా ప్రతి మనిషికి డిఫరెన్షియేట్ చేసేది అది పర్టికులర్ మూమెంట్లో వచ్చే థాట్ మాత్రమే. అది సైకోకి హీరోకి మధ్యలో వచ్చే థాట్. ఆ బ్యాడ్ థాట్ని ఎవడైతే కంట్రోల్ చేసుకుంటాడో ఆడు హీరో. బ్యాడ్ థాట్కి ఎవడైతే సకంబ్ అయిపోయి దాన్ని లోబడిపోతాడో వాడు విలన్ ఆర్ సైకో. సో ఇండివిజువల్గా అందరూ ఈక్వలీ గుడ్. కైండ్ ఆఫ్ ఐ ఓపెనింగ్ కాన్సెప్టే అనిపిస్తుంది మీ మాటల్లో వింటుంటే. ఐ ఓపెనింగ్ అంత పెద్ద మాటలు కాదు, కానీ డెఫినెట్గా సైకో అనేవాడు ఏమి ప్రత్యేకంగా పుడతమే సైకోలాగా ఏం పుట్టడో, అది చాలా మంచిగా గొప్పగానే ఉంటాడు ఫస్ట్లో. సో అవన్నీ కూడా మేము ఆ థాట్ ప్రాసెస్ని కూడా విజువల్గా చూపించాం ఫస్ట్ సారి. అంటే థాట్స్ అంటే రకరకాల థాట్స్ ఉంటాయి. ఒక్కోసారి చాలా మంచి థాట్సే ఉంటాయి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరికీ. ఓవర్ ఏ పీరియడ్ జనరేషన్ పెరుగుతున్న కొద్దికి నెమ్మదిగా ఎలా మనలో నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఆ నెగిటివ్ థాట్స్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి. నెగిటివ్ థాట్స్ అంటే కంట్రోల్ చేసుకోలేకపోవడం అంటే ఎవడో సిగరెట్ తాగమన్నాడు తాగాము, మందు తాగమన్నాడు తాగాము, తర్వాత డ్రగ్స్ తీసుకోమన్నాడు తీసుకున్నాము, ఇంకేదో చేయమన్నారు. మనకు మైండ్లో వచ్చింది కాదు, ఎట్లాగో వచ్చింది అది. దాని ఆలోచనని కంట్రోల్ చేసుకోలేకపోవటమే మనకున్న నెగిటివ్ థాట్. సో విలన్ అనే పర్సన్ ఇన్బిల్ట్గా క్రియేట్ అవ్వరు, మన సరౌండింగ్సే అలా క్రియేట్ చేస్తాయి. మీరు అనేటట్టుగా సైకోకి చాలా పెద్ద బ్యాడ్ స్టోరీ ఉండి వాళ్ళు సైకో అనేటట్టుగా మీరు సినిమాలు చూశారు ఇప్పుడు దాకా మీరు అడిగిన దాంట్లో. కానీ సైకోలకి ఏమి పెద్ద బ్యాడ్ స్టోరీ ఉండాల్సిన అవసరం లేదు.
ఆడికి చాలా సున్నితమైన మనస్సు చెడిపోయి కూడా బ్యాడ్గా సైకోగా మారచ్చు. ఎస్. సో మా ఆడియన్స్కి ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే ఏంటంటే రక్షిత్ అట్లూరి గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, బాగుంది, ఇక్కడ చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు, బట్ ఫాదర్ అండ్ సన్, యా మీ బాండ్ అసలు తెలియాలి అందరికీ, బికాజ్ మీ ఫాదరే మీ మూవీని డైరెక్ట్ చేయడం అనేది వావ్, దట్స్ రియలీ అమేజింగ్. సో ఎలా అనిపిస్తుంది నాన్నగారి డైరెక్షన్లో ఇలాంటి ఒక సైకో కిల్లర్, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ అడ్వెంచరస్ అనే చెప్పాలి, థ్రిల్లింగ్ పాయింట్ ఇది. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ దిస్? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. సినిమా బాగా వచ్చింది, అంటే సినిమా చేయడం కన్నా ఒక మంచి సినిమా చేసామన్న తృప్తి ఉంది డెఫినెట్గా. ఇయర్స్ త్రూ ఇది ఖచ్చితంగా ఒక నిలబడిపోయే సినిమా అవుతుంది. అంటే ఒక మంచి కాన్సెప్ట్తో ఒక మంచి సినిమా, కమర్షియల్గా ఉంటుంది అన్ని హంగులతో, జస్ట్ ఫర్ సేక్ ఏదో ఫాదర్ నాన్నగారు నాతో సినిమా తీశారని ఏదో ఫైట్లు ఉండాలి, 4 పాటలు ఉండాలి, లవ్ స్టోరీ ఉండాలి, అట్లా కాకుండా ఒక మంచి కాన్సెప్ట్తో ఒక మంచి థ్రిల్లర్ని తీశారు డెఫినెట్లీ. అది ట్రైలర్ చూసాక అనిపించింది మాకు ప్రామిసింగ్గా, అంటే వీ హ్యావ్ సీన్ సచ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్, బట్ ఇది కూడా రిఫ్రెషింగ్ అనిపించింది. సో అసలు సెట్స్లో నాన్నగారితో వర్క్ విషయంలో నాన్నగారు అసలు ఎలా ఉన్నారు, బికాజ్ అవుట్పుట్ అనేది బాగా వచ్చిందంటే డెఫినెట్లీ ఆయన వర్క్ విషయంలో అసలు ఎలాంటి పర్సన్ ఏంటి, మీరు ఆ బాండ్ పక్కన పెట్టి వర్క్ అనే టైంకి ఎట్లా జరిగిందంటారు, ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ షేర్ చేస్తారు? వన్స్ సెట్లోకి వెళ్ళినాక ఆయన డైరెక్టర్, నేను ఆర్టిస్ట్, అంతే. మేము అట్లాగే ఉన్నాము. ఈవెన్ రాధిక గారికి సినిమా షూట్ అయిపోయినా కూడా తెలియదు మేమిద్దరం ఫాదర్ అండ్ సన్ అని. ఆవిడ మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్లో అప్పుడు తెలుసుకుని ఆవిడ అప్పుడు మాట్లాడారు, నాకు అసలు తెలియదు సెట్లో అని. ఓ మై గాడ్, ఇది చాలా బిగ్ కాంప్లిమెంట్ అసలు. ఓకే, సో రాధిక గారు చాలా ప్లస్ అండి ఈ మూవీకి చెప్పాలంటే. ఎలా ఒప్పించారు అసలు మీరు? ఎందుకంటే జనరలీ వీ హర్డ్ దట్ తను అంత ఈజీగా మూవీస్లో అంటే రోల్ యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు, కానీ మీరు ఎలా అసలు ఏం మ్యాజిక్ చేశారంటారు? అండ్ మ్యాజిక్ ఏం చేయలేదు, అంటే రాధిక గారు చాలా అద్భుతమైన సినిమాలు చేశారు, చాలా సీనియర్ యాక్ట్రెస్. నేను చాలా డైరెక్షన్ తెలవని కొత్తగా డైరెక్షన్ చేయబోతున్న ఒక డైరెక్టర్ని. సో కానీ స్టోరీ చెప్పాము ఆవిడకి. స్టోరీ చెప్పినప్పుడు ఆవిడకి చాలా నచ్చి యాక్సెప్ట్ చేశారు. వన్స్ సెట్స్కి వచ్చిన తర్వాత మొదటి రోజు కాసేపు షూట్ అయిపోగానే ఆవిడ చాలా ఒక సీనియర్ డైరెక్టర్తో బహుశా ఎలా చేస్తారో బహుశా అలా చేశారేమో. మేడం ఓకేనా అని నేను అడిగితే ఐఎమ్ డైరెక్టర్స్ యాక్ట్రెస్, మీకేం కావాలో అది ఓకేనా కాదా అనేవాళ్ళు. ఈ సినిమాలో ఒక అద్భుతమైన రాధిక గారిని ఇంతకుముందు చాలా సినిమాల్లో చూశారు, స్వాతి ముత్యం, ఇంకా చాలా సినిమాల్లో. కిరాయి రౌడీల్లో బ్రహ్మాండ వేరే చిరంజీవి గారితో ఉన్న రోలు, స్వాతి ముత్యంలో వేరే రోలు, స్వాతి కిరణంలో ఇంకో అద్భుతమైన రోలు, వాటితో సరిసమానమైన రోలు అని ఖచ్చితంగా చెప్పగలిగిన రోలు. రాధిక గారు చాలా షార్ట్స్, సింగిల్ షార్ట్స్, అలా అలా చూస్తా మైమరిచిపోయే అంత అద్భుతమైన షాట్. లాస్ట్లో ట్రైలర్ ఎండింగ్లో ఆ షాట్ అయితే వావ్, ఏంటో ఏదో ఉంది, దాగుంది, వెరీ బిగ్ మిస్టరీ ఇన్ ద మూవీ అనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారు రాధిక గారిని ఆ సీన్లో చూపించి. సో అసలు ఇంకా చాలామంది, రఘు కుంచే గారు కూడా ఉన్నారు దీంట్లో, టీవీ5 మూర్తి గారు కూడా ఉన్నారు. సో మంచి మంచి రోల్స్, క్యారెక్టర్స్ ఉన్నాయని అనిపిస్తుంది. ఏంటి రఘు కుంచే గారు పలాసలో మంచి సాంగ్ అయితే ఉంది, ఏంటి ఆ సెంటిమెంట్ ఇక్కడ ఏమన్నా మీరు తీసుకొచ్చారా ఏంటి అని అనిపిస్తుంది. మరి డైరెక్టర్ గారిని అడగాలి, డైరెక్టర్ గారు మీరే చెప్పాలి. రఘు కుంచే గారు అంటే విలన్ ఎవరో కనపడరు, వీళ్ళందరూ విలన్సే, మీకు విలన్ ఎవరో తెలిసేదాకా. రఘు కుంచే గారు, టీవీ5 మూర్తి గారు, రాకెట్ రాఘవ్ గారు, కాన్షి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వినోద్ సాగర్ గారు, మీకు రాక్షసుడిలో టీచర్ రోల్ చేశారు కదా, సో వినోద్ సాగర్ గారు, వీళ్ళందరూ చాలా కాస్టింగ్ ఉంది. వీళ్ళందరూ విలన్సే. సినిమా ఎవరో తెలిసేదాకా, విలన్ ఎవరో తెలిసేదాకా అందరూ విలన్స్. అంటే ప్రీ క్లైమాక్స్ వరకు మీకు విలన్ ఎవరో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ రివీల్ అయ్యేదాకా ఓ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. బేసిక్లీ యు నో వాట్, హీరోనే విలన్ ఏమో అని అనిపించింది కొన్నిసార్లు, కైండ్ ఆఫ్. ఇది కూడా నాకే వదిలేస్తారా మీరు? అంటే ఉంటుంది, అప్పుడు దాకా అయితే సస్పెన్స్ డెఫినెట్లీ ఉంటుంది.
ఓకే, అదే అందుకనే అన్నాం కదా మీకు సున్నితమైన మనసు చెదిరిపోయి మారిన విలను అని, అది హీరో కూడా అయి ఉండొచ్చు. ఓకే, బాగా క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మరి ఎలా ఇలా అయితే. బట్ ఎనీవేస్ August 2 కాబట్టి ఇట్స్ అంత దూరం అయితే లేదు, దగ్గరలోనే ఉంది డేట్ కూడా. బట్ ఒకటి కామన్ విషయం ఏంటంటే రక్షిత్ గారు, మీ మూవీస్ అన్నిట్లో కూడా ద లుక్ యు ఆర్ క్యారింగ్, ఆ బియర్డ్ కావచ్చు సేమ్ ఉంది. ఎందుకు ఏమన్నా సెంటిమెంట్ ఉందా ఏంటి, ఇలా ఉంటేనే హిట్ అయిపోతాయి సినిమాలు అని? ఏమి లేదండి, అట్లా పలాసా తీసుకుంటే 4 వేరియేషన్లో కనపడతాను నేను, గెడ్డం లేకుండా కూడా ఉంటుంది. అవును, కొన్ని సీన్స్. అండ్ నరకాసుర తీసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్ లుక్, అది లాంగ్ హెయిర్తో గెడ్డం ఉంటుంది. దీంట్లో మాత్రం ఒక మోడర్న్ అర్బన్ లుక్. ఇప్పుడు దాకా నేను ఏ సినిమాలో చెయ్యని ఒక అర్బన్ లుక్లో కనపడతాను, హైదరాబాద్ అబ్బాయి ఆ లుక్లో కనపడతాను. నా నెక్స్ట్ మూవీలో క్లీన్ షేవ్తో ఉంది. నాట్ లైక్ దట్ నేను ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిద్దామని ట్రై చేస్తాను. అంటే వాట్ ద రోల్ డిమాండ్స్ అండి. డైరెక్టర్ నన్ను ఎట్లా అనుకుని క్యారెక్టర్ రాసుకుంటారో నేను అట్లా మౌల్డ్ అవడానికి చూస్తాను. ఆ సెంటిమెంట్ ఏం లేదు, గడ్డ ఏముందండి తీసేస్తే మళ్ళీ 20 రోజులు పెరుగుతుంది. సో పలాసాతో అయితే అందరూ చాలా వరకు మీకు ఫ్యాన్స్ అయిపోయారు, చాలా వరకు అడ్మైర్ చేయడం, అందరూ రికగ్నైజ్ చేయడం చాలా జరిగింది ఆ మూవీ తర్వాత. ఇప్పుడు ఈ మూవీ ఆపరేషన్ రావణ్, సో ఏంటి అసలు మనకు ఆ ఇమేజ్ని దాటి ఇంకా ప్లస్ అయిపోతుందా ఈ మూవీతో? మీ క్యారెక్టరైజేషన్ వాట్ ఎవర్ ద స్టోరీ అనేది మీకు చాలా అడ్వాంటేజ్ అయిపోతుంది అంటారా? నెక్స్ట్ ఈ మూవీతోనే మిమ్మల్ని గుర్తుపట్టచ్చు అంటారా? ఇక డెఫినెట్లీ అండి, పలాసా అనేది చాలా గుర్తింపు తీసుకొచ్చింది నాకు. కానీ ఆ కథ, ఆ కథాంశము అదొక పీరియడ్ సినిమా, రూరల్గా జరిగే సినిమా. ఇది టోటలీ ఒక అర్బన్, ఇప్పుడు ఉండే మెట్రోపాలిటన్ సిటీలో ఉండే ఒక కుర్రాడు, ఫారెన్ వెళ్ళి చదువుకుని వచ్చిన ఒక కుర్రాడు తాలూకా షేడ్స్ కనపడతాయి. సో డెఫినెట్లీ ఇక్కడుండే వాళ్ళు, ఇక్కడుండే ఇప్పుడు స్టూడెంట్స్కి బాగా రిలేట్ అయ్యే క్యారెక్టర్ అవుతుంది ఇది. మీరు ఆల్రెడీ ఒక ఫుడ్ బిజినెస్ ఉంది, చాలా రికగ్నైజ్ ఇక ఏపీలో చూసుకున్నట్లయితే. ఆ ఫుడ్ బిజినెస్ నుండి అసలు మూవీ ఇండస్ట్రీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా మూవీస్ మీద ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే అసలు ఫస్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అంటారు ఈ ఫిలిం కావచ్చు, మూవీస్ కావచ్చు, ఇండస్ట్రీ గురించి? అది ఫస్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ అంటే అది కొంచెం కష్టమే. యాక్చువల్గా రక్షిత్ ఏదో ఇన్సిడెంట్లుగా ఒక ఫోటోషూట్లో చూసి బాగుంది అనుకుని మారుతి గారు చూసి హీరోగా చేస్తామని రక్షిత్ ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా అడిగారు. సో తర్వాత మారుతి గారి పర్యవేక్షణలోనే, మారుతి ప్రజెంట్స్లోనే లండన్ బాబులు సినిమా తీసాం. సో అట్లా రక్షిత్ సినిమా చేయటం స్టార్ట్ అయింది. తర్వాత నాకు ఇంట్రెస్ట్ అంటే ప్రత్యేకంగా దీని మీద అంటే మీరు పలాసా సెట్స్లో కూడా వెళ్ళారు, బట్ అబ్జర్వేషన్ ద వర్క్లో కూడా మీరు పాల్పంచుకున్నారు కాబట్టి మేబీ ఆ ఎఫెక్ట్ ఏమైనా పడింది అంటారా ఈ మూవీ డైరెక్షన్కి అంటారా? అంటే సినిమా ఆడియన్ లాగా, సినిమా రివ్యూవర్ లాగా, సినిమా జర్నలిస్ట్ లాగా ప్రతి వాళ్ళకి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కాకపోతే ఓన్లీ సలహాలు ఇవ్వటం, ఇలా తీస్తే బాగుంటుంది అంటాం, ఇవన్నీ అంటూ ఉంటాం. అలాంటిది ఒకసారి అసలు చేసి చూస్తే మనం అనుకునేవన్నీ కరెక్ట్గా కదా తెలుస్తుందని ఈ సినిమా తీసాను. సినిమా అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందండి, చూసేవారికి అబ్బా ఒకరు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అబ్బా నేను చేస్తే బాగుంది. బట్ సినిమా తీయడం అనేది పెద్ద విషయం అండి, అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నారు, ఎలా అసలు ఇది పాసిబుల్? అసలు సినిమా చూసి ప్రతి వాళ్ళు కామెంట్ చేస్తారు కదా, అలా నేను కామెంట్ చేసేవాడిని. కామెంట్ చేసేటప్పుడు కాన్షియస్గా మనం ఊరినే కామెంట్ చేస్తున్నాం, లేకపోతే రివ్యూ మాట్లాడేస్తున్నాం, ఇలా చేస్తే బాగుంటుంది అంటాం. ఎందుకు 200 రోజులు షూట్ చేస్తున్నారు, 40 రోజుల్లో చేయొచ్చుగా అంటాము. చాలా చూసాం మనం. కృష్ణ గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సంవత్సరానికి 6 సినిమాల నుంచి 8 సినిమాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయట్లేదని ప్రతి వాళ్ళు మాట్లాడతారు. సో అట్లా రకరకాల ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడేటప్పుడు కాన్షియస్గా కొన్నిసార్లు అసలు మనం మాట్లాడేవన్నీ కరెక్టా కాదా, ఏమంటారు రివ్యూ రాసేవాళ్ళని, మీరు అన్నీ చాలా చెప్తున్నారు కదా, మీరు ఎప్పుడన్నా సినిమా తీయండి అంటారు సినిమా వాళ్ళు. సో వాళ్ళందరికీ జర్నలిస్టుల తరపున నేను ఈ సినిమా తీశాను. అమేజింగ్ ఆన్సర్ యాక్చువల్లీ. ఇంకా ట్రైలర్లో చూసుకున్నట్టయితే భారీ యాక్షన్ సీన్స్ కనిపిస్తున్నాయి మాకు, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనిపిస్తుంది. సో ఎంత ఖర్చు అయ్యింది అంటారు మొత్తం, అసలు ఎక్కడెక్కడ షూట్ చేశారు, లొకేషన్స్ కావచ్చు, ఎన్ని రిస్కీ షాట్స్, మిమ్మల్ని అడుగుతారు రిస్కీ షాట్స్ ఎక్కడ మీరు ఫీల్ అయ్యారో మీరు చెప్పండి. అసలు అంతా హైదరాబాద్ చుట్టూతానే తీసాము, అంతా అర్బన్ దీంట్లో జరిగేది. ఒక స్టూడియోలో మెయిన్ హీరోయిన్ స్టూడియోలో వర్క్ చేస్తుంది, జర్నలిస్ట్.
సో ఆ బ్యాక్ డ్రాప్లో జరిగే సినిమా. ఎంత అంటే బడ్జెట్ బాగా క్రాస్ అయిపోయింది అంటారా? ఎంతవరకు బడ్జెట్ క్రాస్ అయిపోయి అలా ఏమీ అవసరం లేదు. అంత ప్లానింగ్ ప్రకారం పర్ఫెక్ట్గా జరిగింది. మేము ఎంత బడ్జెట్ అనుకున్నామో అంత బడ్జెట్లోనే తీసాము, అన్ని రోజుల్లోనే తీసాను. సో ఒక డైరెక్షన్ రానాళ్ళు కూడా ఇట్లా తీయొచ్చా ఇన్ని రోజుల్లో అనేది సినిమా చూసినాక మీరు తప్పకుండా మాట్లాడాలి. ఆ సినిమా చూసాకైతే మాట్లాడతాం. సినిమా చూసే ముందు అసలు ఏదో ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు, మరి ఎన్ని రోజుల్లో షూట్ చేశారు, ఎంత బడ్జెట్? 40 daysలో చేసాము. ఎంత బడ్జెట్ అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు, తర్వాత చెప్తాను సినిమా చూసినాక. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. సో కొన్ని సీన్స్ అయితే ఎక్కడైనా థ్రిల్కి గురి చేసిన సీన్స్ ఏమన్నా ఉన్నాయండి మీకు, అడ్వెంచరస్గా అనిపించినట్టువి? సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఓన్లీ ఇది సైకో థ్రిల్లర్ అనే కన్నా ఒక కమర్షియల్, మీకు సినిమా చూస్తున్నప్పుడు నవ్వుతారు, భయపడతారు, థ్రిల్ అవుతారు, అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. అంటే అంత ఎక్స్పీరియన్స్ థియేటర్లో మనకు కలిగిస్తుంది ఈ సినిమా. ఎస్. ఇప్పుడు మీరు ఎటువంటి ఎమోషన్ని క్యారీ చేశారండి ఎంటైర్ మూవీ? అంటే మీరు ఆ సైకోని పట్టుకునే దీంట్లో ఉన్నారా, లేకపోతే అసలు మీ ఎమోషన్, మీ క్యారెక్టరైజేషన్ గురించి? అంటే అది నేనా ఎవరో, లేదంటే డబుల్ యాక్షన్ తెలియదు. అంటే అది ఏంటి అనేది సినిమా ఫస్ట్ హాఫ్ తర్వాతే కొంతవరకు అర్థం అవుతుంది. అది నేను ఇప్పుడు చెప్పేస్తే ఆ థ్రిల్ మిస్ అవుతారు. ఓకే, చాలా దాచాం లోన. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నుండి సీట్, అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి సీట్ ఎడ్జెస్ట్లో కూర్చోవాలంటే కష్టమే ఆడియన్స్కి. ఏమైనా లవ్ స్టోరీ ఉందా లేదా? ఎంతకి ఉందండి లవ్ స్టోరీ. అంటే లవ్ స్టోరీ కాదు, రెగ్యులర్గా మన లైఫ్లో ఎట్లా జరుగుతుందో అట్లాంటి ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీ ఉంటుంది. ప్రేమించుకోవడాలు, ప్రేమ లేఖలు రాసుకోవడాలు, అట్లాంటి టైప్ ఆఫ్ లవ్ స్టోరీ. హీరోయిన్ కొత్తగా ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా ఆల్రెడీ? కాదు, ఆల్రెడీ 2-3 సినిమాలు చేసింది తను, సంకీర్తన. ఎస్. సో లవ్ స్టోరీ ఎక్కడ మనకు మెయిన్ కాన్సెప్ట్ అయితే డిస్టర్బ్ చేయదు అని నేను అనుకుంటున్నాను. వాట్ యు సే అబౌట్ దిస్? డైరెక్టర్గా మీరు చెప్పాలి. ఏం డిస్టర్బ్ చేయదు సినిమాలో. లవ్, ప్రత్యేకంగా లవ్ గురించిన అతి వ్యవహారం ఏమి ఉండదు. అతి వ్యవహారం, ఓకే. లవ్ నార్మల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది, రియల్గా. డైలాగ్స్ చెప్పండి. సారీ. సినిమా ఒక ఇప్పుడు మలయాళం సినిమాలు, కొన్ని కొరియన్ సినిమాలు ఎలా ఒరిజినల్ ఫ్లోలో ఉంటాయో అలాంటి టేకింగ్లో తీసానని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా చూసి అది కూడా చెప్పాలి. డెఫినెట్లీ. ఇప్పటికీ ఒక 4 movies, రైట్? సో ఎవరితో మీకు ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అనుకుంటున్నారు? డైరెక్టర్, హీరోయిన్. అంటే నాన్నగారు ముందు నాన్నగారు గురించి క్వశ్చన్ అడగకూడదు అంటారా? తప్పు చేస్తానా? అంటే అట్లా ఏమి లేదండి, వేరే ఇండివిజువల్ కథలు ఇండివిజువల్ దీంట్లోనే ఉంటాయి. ఇట్లా పర్టికులర్గా వీళ్ళతో అయితే బాగుంటుంది అట్లా ఏమీ లేదు. చాలా పద్ధతిగా నాన్నగారు ముందు ఎలా చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అలా చెప్తున్నారు మీరు. బట్ మీ డాడ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ద క్వాలిటీస్ యూ అడ్మైర్ ఎ లాట్. ఒక 5 క్వాలిటీస్ చెప్పండి. ఆబ్వియస్లీ నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. బట్ ద థింగ్స్ మీరు నేర్చుకొని ఉంటారు కదా కొన్ని విషయాలు, విచ్ లైక్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే, సో వాట్ ఆర్ ద థింగ్స్? అంటే ద డెడికేషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు, ఏదో మామూలుగా తీశాను అని చెప్తున్నారు, కానీ చాలా కష్టపడ్డారు, చాలా దీని గురించి స్టడీ చేశారు. అంత ఈజీ కాదు ఒక సినిమా. వాట్ ఈజ్ 24 క్రాఫ్ట్స్లో ఎట్లా వర్క్ చేస్తాయి, ప్రొడక్షన్ డిజైన్ ఎలా, సీజీ ఎలా. ఇప్పుడు సీజీ చాలా సీజీ ఉంది సినిమాలో. సో ఆ సీజీ ఎలా, కథ ఎలా, ఫ్లో ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఒక సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఆయన డెడికేషను, హార్డ్ వర్క్, ఎంతో తపన. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ దాని గురించి ఆలోచించేవాళ్ళు. ఆయన నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఏ పని చేసినా అంత క్లారిటీగా, అంత కష్టపడి, అంత డెడికేషన్తో చేసేవాళ్ళు. అందుకే ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఒక పర్సన్ని ఏదో ఒక విషయం చాలా ప్రభావితం చేస్తుందండి, ఏదో ఒకటి బాగా మోటివేట్ చేస్తుంది. మీరు ఆల్రెడీ సెటిల్డ్గా ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు, దట్ ఈస్ గోయింగ్ టూ గుడ్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరే చెప్పారు, నాకు ఒక డైరెక్షన్, ఒక మూవీస్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక్క పాయింట్ కూడా తెలియదు, బట్ యూ డిడ్ అ గుడ్ మూవీ అనే చెప్పాలి. చూసాక ఇంకా వస్తుందిలేండి ప్రశంసలు. ఏంటి, వాట్ మోటివేటెడ్ యూ
ఏంటి ఆ పాయింట్? అంటే నాకు సినిమాల మీద అంటే చాలా బుక్స్ చదువుకోవటం, ఆ బుక్ రీడింగు, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఇవన్నీ సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. స్పీల్బర్గ్ ఎలా సినిమా తీశాడు, రామ్ గోపాల్ వర్మ ఎలా సినిమా తీశాడు, ఇవన్నీ ఊరికే డిస్కస్ చేస్తాం కదా. సో సినిమా చూసే ఆడియన్ లాగా డిస్కస్ చేస్తాం, మనకు మనమే రివ్యూ చెప్పుకుంటూ ఉంటాం, చెప్పేస్తాం ఆడేం బాగా తీయలేదు, రాజమౌళికి కూడా సలహాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటాం. సో అలాంటి యాటిట్యూడ్లోనూ నేచర్లోనూ ఉంటాం సినిమా చూసే వాళ్ళందరం. సో అది తప్ప రైటా అనేది ఏమీ జస్టిఫికేషన్ ఏమీ లేదు. ఫైనల్గా ఎన్ని కోట్లు పెట్టి చూసినా కానీ మొదట 100 రోజులు పెట్టి 100 రూపాయలు పెట్టి చూసినాడిదే ఫైనల్ జడ్జిమెంట్. సో అలాంటి యాటిట్యూడ్లో ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా సినిమాల గురించి నాకు నేను రివ్యూ చేసుకుని నేనే సలహాలు ఇచ్చి, ఇప్పుడు నేను పలాస సినిమా తీశాను, ఇంకో సినిమా డైరెక్టర్లతో చాలామందితో మాట్లాడేటప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, ఇది ఫాస్ట్గా తీయొచ్చు కదా, ఈ స్టోరీ ఇలా చేయొచ్చు కదా, ఈ ట్విస్ట్ ఇలా పెట్టొచ్చు కదా, ఏవో సలహాలు ఇస్తూ ఉంటాం. ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది మనం చెప్పేది కరెక్టా కాదా లేదా అని. సో ఇవన్నీ జస్టిఫై చేయటానికి సినిమా తీసాను. వండర్ఫుల్ అండి. అయితే మీరు చెప్పినట్టు ఒక క్రిటిక్గా లేదా ఒక ఆడియన్గా మనం మూవీని చూడడం వేరు, జడ్జ్ చేయడం వేరు. ఎప్పుడైతే మీరు ఫీల్డ్లో దిగేశారో యూ హ్యావ్ రియలైజ్డ్ మెనీ థింగ్స్ మేబీ. సో ఆ రియలైజేషన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? అరే మనం ఇక్కడ కూర్చొని చూడడం వేరు, అక్కడికి వెళ్ళి గ్రౌండ్లో వర్క్ చేయడం వేరు, రైట్? సో వాట్ ఆర్ ద పాయింట్స్, లైక్ మీకు రియలైజ్ అయిన పాయింట్స్ ఏంటి యాజ్ అ డైరెక్టర్? అంటే నేను కొన్ని బుక్స్ చదివాను దీని గురించి, బాగానే స్టడీ చేసి ఒక కామన్ సెన్స్ తీసాను నేను. అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే డెఫినెట్గా సినిమా తీసేవాళ్ళు ఎంత నాలెడ్జబుల్గా తీస్తున్నారో చూసేవాళ్ళకు కూడా ఈక్వల్లీ అంత నాలెడ్జ్ ఉంటుంది, ఇంకొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ ఉంటుంది అనేది బహుశా నా సినిమా సక్సెస్ అయితే ప్రూవ్ అవుతుంది. డెఫినెట్లీ అండి. అండ్ మీ మూవీ టైటిల్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, నరకాసుర, ఆపరేషన్ రావణ, ఏంటి అసలు ఈ టైటిల్స్ వెనుక? మిమ్మల్ని చూసి ఆ టైటిల్ వచ్చేస్తుందా లేకపోతే స్టోరీ డిమాండ్ చేస్తుందా అర్థం కావట్లేదు. అంటే ఆపరేషన్ రావణ్ అంటే ఒక మనిషి, ఇప్పుడు రావణాసురుడికి 10 తలలు అంటారు కదండి, అట్లా థాట్ ప్రాసెస్ని రిజంబుల్ చేస్తా ఆ టైటిల్ పెట్టడం జరిగింది. సైకో కిల్లర్ ఎవరైతే ఉన్నారో ఇంకొక వర్షన్ ఆఫ్ రామాయణ అని కూడా చెప్పొచ్చు ఇది. వావ్. ఆపరేషన్ రావణ్ అనేది చాలా యాప్ట్ టైటిల్, అది సినిమా చూస్తే అర్థం అవుతుంది. సో ఇక నెక్స్ట్ మిమ్మల్ని ఎలాంటి జోనర్ ఆఫ్ మూవీస్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే కథ నన్ను ఇంప్రెస్ చేస్తే డెఫినెట్లీ నేను ఈ జోనర్కి ఫిక్స్ అవ్వాలి, నేను ఈ కాన్సెప్ట్, నేను ఓన్లీ కామెడీ సినిమా చేస్తా, యాక్షన్ సినిమా చేస్తా, అట్లా కాకుండా నేను అన్ని సినిమాలు చేయగలుగుతానని నేను అనుకుంటున్నాను. శశివదనే అనే ఒక లవ్ స్టోరీ చేసాము, ఆల్రెడీ అయిపోయింది. సో అది చూస్తే అన్ని జోనర్స్ చేయగలుగుతాడు అనే దీంట్లో ఉంటాను. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇస్తున్నారు అయితే. వావ్. సో ఇప్పుడు ఆపరేషన్ రావణ్ తర్వాత మిమ్మల్ని ఇక శశివదనలో కూడా చూడబోతున్నాం. సో అప్పుడు మళ్ళీ కలవబోతున్నాం అయితే. మై గాడ్, సో నైస్ అండి. సో మూవీస్ చూస్ చేసుకునే విషయంలో ద థింగ్స్ విచ్ యూ లైక్, మీ మైండ్లో మీరు పెట్టుకునే మెయిన్ మోటోస్ ఏంటి, ఆ థింగ్స్ ఏంటి? మెయిన్లీ స్టోరీ అండ్ స్టోరీలో ఉండే ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ ఎవరి మీద ఉంది, హీరో పర్పస్ ఏంటి, లేకపోతే అసలు కథ ఎలా జరుగుతుంది, ఏ పర్స్పెక్టివ్లో ఉంది, అవన్నీ చూస్తాను. అండ్ డైరెక్టర్స్ డెడికేషన్ టువర్డ్స్ ద మూవీ. డైరెక్టర్ ఎంత డెడికేటెడ్గా, ఎంత సిన్సియర్గా చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఒకసారి డైరెక్టర్ని బిలీవ్ చేస్తే వాట్ ఎవర్ హీ సేస్ ఐ ఫాలో సెట్స్కి వెళ్ళిన తర్వాత. సో డైరెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో నేను డైరెక్టర్లో అది చూస్తాను. సో రాధిక గారితో కొన్ని సీన్స్ ఏమన్నా ఉన్నాయా షేరింగ్ బేసిస్? ఎట్లా అనిపించింది ఆ సీన్స్ కావచ్చు, అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హర్? వెరీ రాధిక గారు చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్, మన అందరికీ తెలిసిందే. సో ఆవిడని ఫస్ట్ చూడగానే షీ వాజ్ వెరీ కైండ్. ఏదో కొత్త సినిమా 3-4 సినిమాలు చేసిన హీరో అన్నట్టుగా కాకుండా షీ వాజ్ వెరీ కైండ్. చాలా వామ్గా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంచిగా ఉన్నారు. ఆల్మోస్ట్ మేము 10-12 డేస్ చేసాం రాధిక గారితోనే. వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్. చాలా ఇన్పుట్స్ చెప్పేవాళ్ళు. అప్పట్లో ఇట్లా చిరంజీవి గారు ఇలా చేశారు, మొన్న ఏదో ధనుష్ సినిమా చేశాను దాంట్లో ఇట్లా చేశారు అని. లాస్ట్లో వి జెల్డ్ వెరీ వెల్. వండర్ఫుల్ అండి. డైరెక్టర్ గారు మీరు చెప్పండి, విలన్ని బాగా ఎలివేట్ చేశారు, భయంకరంగా భయపెట్టే విధంగా చూపించారేమో అని అనిపించింది నాకు. మాస్క్ అనేది ఒకటైతే, ఇంకొకటి కొన్ని సీన్స్లో కూడా ట్రైలర్లో చూస్తుంటే అనిపించింది. సో ఏంటి అసలు దీని వెనక ద రీజన్స్? విలన్ అంటే అంతేగా మరి అంత భయపెట్టిస్తే చిన్నపిల్లలు కూడా రావాలి కదండి. చిన్నపిల్లలు రావద్దా థియేటర్కి? రావచ్చండి.
సెన్సార్ కూడా అయిపోయింది. అయితే నేను రావచ్చు. UBA సర్టిఫికేట్. ఓకే, సో సెన్సార్ వాళ్ళు అసలు వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఆఫ్టర్ వాచింగ్? చాలా బాగుందన్నారు సెన్సార్ వాళ్ళు, చాలా అప్రిషియేట్ చేశారు. పర్టికులర్గా విలన్ రోల్ కూడా చాలా చాలా కొత్తగా ఉంటుంది. రాధిక గారి పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ఆవిడ గురించి, ఆవిడ పెర్ఫార్మెన్స్ గురించి అసలు మనం చెప్పకూడదు, కానీ బట్ స్టిల్ ఆవిడ ఒక షాట్లో ఏడుస్తా, ఎమ్మటే నవ్వుతా, మళ్ళీ ఏడుస్తా, ఒకటే సింగిల్ షాట్లో చేశారు. అది చాలా చాలా బాగుంటుంది. అది ఇంతకుముందు కొన్ని సినిమాల్లో హీరో విక్రమ్ అలాంటి దానికి కొంత ఇది ఉంది, కానీ ఈవిడ చేసిన ఈ షాట్ ఒకటి చాలా చాలా కాలం నిలిచిపోయి ఒక రెఫరెన్స్గా సినిమా వాళ్ళకి, యాక్ట్రెస్లకి, యాక్టర్లకి పనికొచ్చే అంత గొప్ప షాట్. వావ్ వావ్, మీరు ఇలా చెప్పి చెప్పి ఊరిస్తున్నారు మమ్మల్ని. అండ్ మాస్క్ అండి, దీని గురించి అయితే మాట్లాడాలి. మీరు ఏమైనా స్పెషల్గా డిజైన్ చేశారా ఏంటి అనిపించింది దాన్ని చూసాక? ఆ మాస్క్ని ఒక అతనిలో ఉన్న క్రూరత్వాన్ని రిజెంబుల్ చేయడానికి ఆ మాస్క్ మీద రకరకాల జంతువుల ఇవన్నీ ఉంటాయి. అంటే అది అంత అబ్జర్వేబుల్ కాదు, అది కస్టమైజ్ చేశారండి. పర్టికులర్ గా ఆ మాస్క్ ని చేపించి ఎక్కడ చేపించారు అంటే ఏమైనా స్పెషల్ గా దానికి? ఎక్కడో చేపించారు, నాకు ఐడియా లేదు, కానీ అది ఇట్లా కావాలి అని చేపించి ఇక్కడ డీటెయిలింగ్ చేయించారు. మళ్ళీ ఇక్కడ ఒక ఆర్టిస్ట్ తో ఒక సైడ్ అంతా యానిమల్ తాలూకా రిఫ్లెక్షన్స్ కనపడతాయి. ఒక టైగర్ తాలూకా, ఒక గొరిల్లా కైండ్ ఆఫ్ ఇది, అంటే ఒక 5-6 షేడ్స్ ఆఫ్ యానిమల్స్ ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆ మాస్క్లో. ఎంత క్రూరంగా ఉన్నాడు అని ఇన్స్టింక్ట్ చూపించడానికి. మాస్క్లో అనేది మాస్క్లోనే స్టోరీ ఉందేమో అనిపించేస్తుంది నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే. బట్ యా, చాలా వరకు మూవీ అనేది థ్రిల్కి. రఘుకుంచే గారిది చెప్పాలి అసలు మీరు. ఆయనతో మళ్ళీ ఇక్కడ ఈ మూవీలో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? పలాస తర్వాత రఘుకుంచే గారితో ఇదే మళ్ళీ చేయటం, మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చినాయి డెఫినెట్లీ. ఎందుకంటే పలాస ఓపెనింగ్ అప్పుడు నేను రఘుకుంచే గారు ఒక రూమ్లోనే ఉన్నాం, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. మళ్ళీ రఘుకుంచే గారితో ఈ సినిమాలో చేయటం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఆయనతో జరిగే సీన్ చాలా హై ఇస్తుంది. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే నెక్లెస్ గర్ల్స్ సాంగ్, ఇట్స్ లైక్ ఎంత అంటే అంత ఫేమస్ అయిపోయిందండి ఆ సాంగ్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర డాన్స్. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూడగానే మాకు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ అలాంటి హిట్ ఏమైనా ఇస్తారా, అలాంటి సాంగ్ ఏమైనా ఉంటుందా ఈ మూవీలో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే డీజే సంగీత్కి చేసే పాట నక్లీస్ గోల్స్ అండి. ఈ సినిమాలో చందమామ కథలో అని ఒక సాంగ్ ఉంది, పెళ్ళిళ్ళకి బాగా అనిపిస్తుంది డెఫినెట్లీ ఆ పాట. వావ్, సో ఇప్పుడు నెక్స్ట్ పెళ్లిలో ముహూర్తమే కాబట్టి బాగా ప్లాన్ చేశారండి మీరు, గట్టిగానే ప్లాన్ చేసిరు. ఇక ఏది ఆపర్చునిటీ వదలద్దు మన ఆడియన్స్ దగ్గర అని చెప్పి. సో మొత్తానికి అంటే పెళ్లి గురించి వచ్చింది కాబట్టి ఏమన్నా ప్లాన్ చేస్తురా? ఏమన్నా ప్లానింగ్స్ ఉంటే చెప్పండి, మా ఫ్యాన్స్ అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళు చెప్తానండి. ఓకే, సో ఏంటి ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా ఇస్తారా డాడీకి? ఏదండి పెళ్లి విషయంలో ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా? ఇస్తానండి, ఆల్రెడీ నా పెళ్లి అయిపోయింది. సీరియస్లీ? అయితే ఈ సర్ప్రైజ్ మీరిద్దరు నాకు ఇచ్చారే. సో ఇది చాలా బాధాకరమైన సర్ప్రైజ్, తీసుకుంటాను. ఎనీవేస్ తర్వాత బాధపడతాను ఇప్పుడు. సో ఓవరాల్గా ఆపరేషన్ రావణ్ సినిమా చూడాలి, థియేటర్కి రావాలి, ఒక 150 or 200 వాట్ ఎవర్ ద టికెట్ పెట్టుకొని వచ్చి చూడాలి అంటే, ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒక డెఫినెట్లీ ఖర్చు పెట్టే 100, 150, 200కి దానికి తగ్గంత కంటెంటు, దానికి తగ్గంత థ్రిల్లు, దానికి తగ్గంత సస్పెన్సు అన్నీ సినిమాలో ఉంటాయి. అండ్ రాధిక గారి కోసం ఈ సినిమాలో ఉండే అంత ఒక 25 కోట్ల సినిమాలో ఉండే అంత విజువల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో ఉంటుంది. ఆ ఫైట్లు కానీ, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఆ థ్రిల్ కానీ అన్నీ ఉంటాయి సినిమాలో. వండర్ఫుల్ అండి. అంటే కొన్ని జనరేషన్స్గా సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇక్కడ ఉన్న ఆడియన్స్కి, జనాలకి చాలా ఎడ్యుకేట్ చేస్తుంది. మీరు వేమన సినిమా కాడి నుంచి, కేవీ రెడ్డి గారి కాడి నుంచి చూస్తే తెలుగు సినిమా ఎందుకు ఇంత గ్రో అయింది అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు. నాకు తెలిసిన రెఫరెన్స్ పేర్ల నుంచి నేను చెప్పాలంటే వేమన సినిమా చేసిన నాగయ్య గారు,
కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు, ఇంకా సినిమాలు తీసిన ఆదుర్తి సుబ్బారావు గారు, బాపు గారు, అద్భుతాలు తీసిన దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఈ జనరేషన్, నేను చెప్పే జనరేషన్ వరకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా చేశారు. అంటే పౌరాణికాలు తీసి ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి రామాయణం, భారతం అంటే ఏంటో తెలియజేసింది కేవలం సినిమాల ద్వారా. ఒక అద్భుతమైన అవగాహన కొన్ని జనరేషన్స్ పాటిచ్చారు. సో అలాగే సాంఘిక చిత్రాల్లో ఒక గొప్పతనాన్ని, గౌరవాన్ని ఎలా నడుచుకోవాలి ఏంటి, కన్యాశుల్కం లాంటి నవలని, కన్యాశుల్కం లాంటి ఒక సినిమాని తీశారంటే ఆ జనరేషన్స్కి ఆడవాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు వాటి గురించిన బోల్డ్ అంత డిస్కస్ చేశారు. చాలా సినిమాల్లో సాంఘిక దురాచారాలు అవి చాలా విషయాలు డిస్కస్ చేసి ఒక సినిమాని ఇక్కడ ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర వేరు కానీ ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకం అయిపోయేటట్టు చేశారు. అది వాళ్ళు చేసిన దానికి ఇవాళ మనం 1000 కోట్ల సినిమాని, ఇంకా ఎక్కువ సినిమాని వాళ్ళు నాటిన విత్తనాలు మహావృక్షాలయ్యి అద్భుతమైన ఫలాలు ఇస్తాంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఈ కంపారిజన్ నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు గొప్పగా చేశారు కాబట్టి ఇది చేస్తున్నారంటే మన పక్కనున్న ఒరిస్సా వాళ్ళ మార్కెట్ ఇవాళకు కూడా 10 కోట్లే హిట్ సినిమాకి. మన సినిమా మార్కెట్ ఎంతో ఇప్పుడు లెక్కలేనంత జరిగింది. దానికి ఆ రోజు నుంచి వాళ్ళు వేసిన ఒక బీజం ఈరోజు ఇంత పెద్దదయ్యింది. అంటే సినిమాలకి మన ఇక్కడ జనరేషన్స్ సినిమాలు చూడటం, సినిమాల నుంచి నేర్చుకోవడం, సినిమాల నుంచి ఎంజాయ్ చేయటమే కాదు, ఇవన్నీ చేశారు. కాబట్టే మనం ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీయగలిగాం. దాన్ని అర్థం చేసుకుని రాజమౌళి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు కల్కి సినిమా, ఇదన్నీ ఆ రోజు నుంచి జరిగిన అద్భుతాలు. ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ ఇంత పెద్ద మార్కెట్ రావడానికి అని నేను అనుకుంటున్నా. సో ఆ ప్రాసెస్లో నేను కూడా ఏదో రెగ్యులర్ ఫార్మేట్ సినిమా తీయాలని అనుకోవాలి. ఒక కొత్త సినిమా తీయాలి, ఇంత మెచ్యూర్డ్ జనాలు, ప్రజలు చూసేవాళ్ళు అనే ఉద్దేశంతో ఆపరేషన్ రావణ్ తీసాం. సో అందుకని చూడాలి సినిమా. వండర్ఫుల్ అండి, ఎంత చక్కగా చెప్పారో, అసలు చాలా చాలా బాగా చెప్పారండి. నరేషన్ కూడా చాలా చక్కగా చేసి ఉంటారు. అయితే మూవీ విషయానికి వస్తే చాలా చక్కగా చెప్పారు నిజంగానే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వక్ సేన్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఏంటి అసలు పర్సనల్గా ఎటువంటి బాండ్ ఉంది మీ మధ్య? ఎనీ మూవీస్ టుగెదర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్? తెలియదండి, చేయొచ్చు మేబీ. సో హౌ వాజ్ హీస్ రెస్పాన్స్? చాలా నచ్చింది ట్రైలర్ ఆయనకి. హీఈస్ వెరీ హ్యాపీ. వండర్ఫుల్. వీఆర్ వెరీ హ్యాపీ ఆయన ట్రైలర్ లాంచ్ చేసినందుకు. ఎస్. సో ఆపరేషన్ రావణ్ గురించి మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలంటే? చాలా చెప్పారు, బట్ లాస్ట్ వన్ వర్డ్ అంతే. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. తప్పనిసరిగా మొదటి రోజే వెళ్ళి చూడండి. విలన్ ఎవరనేది చెప్పొద్దు, అదొక్కటే మేము చేసే రిక్వెస్ట్. స్పాయిలర్స్ మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే ఏదైతే ఆ సస్పెన్స్, ఆ థ్రిల్ ఉంటుందో అది పోతుంది. ప్లస్ చూసిన తర్వాత రెండోసారి కూడా చూసే సినిమా, రెండోసారి చూసినప్పుడు ఆ విలన్ తాలూకా చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో చూడండి. అప్పుడు ఇంకా అర్థం అవుతుంది బాగా సినిమా. సస్పెన్స్ రివీల్ అయిపోయాక రెండోసారి కూడా చూడాలనిపిస్తుంది అలాంటి మూవీ. చూడాలనిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ యూ గైస్. చాలా విషయాలు తెలియజేశారు మూవీకి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. సో చూసారు కదా, ఇది ఆపరేషన్ రావణ టీమ్తో చిట్ చాట్. సో మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలిసాయి. ఆగస్ట్ 2న డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి అండ్ చూసి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.